Hello everyone, welcome to GP Institute. Today interview question is Informatica Power Center ki and Informatica Cloud ki difference ఏంటి? Okay, what is the difference between Informatica Power Center and Informatica Cloud? సో ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు అర్థం చేసుకునే ముందు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఒరాకిల్ యూనిక్స్ కంప్లీట్ కోర్స్ అనేది జీపీ ఇన్స్టిట్యూట్ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. దానితో పాటు ఇన్ఫర్మేటికా క్లౌడ్, ఓకే, ఇన్ఫర్మేటికా క్లౌడ్ సిఏఐ అండ్ సిడిఐ ఈ కోర్సెస్ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెమోస్ అనేవి యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఓకే, సో మీరు వెబ్సైట్ చూడాలనుకుంటే gpinstitute.in మీరు గూగుల్లో ఇలా సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఆర్ మీకు లింక్స్ కావాలనుకున్నా, మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా 9849887305కి వాట్సాప్ చేయండి. ఓకే, మీ డౌట్స్ అనేవి నేను క్లియర్ చేస్తా. ఓకే, నౌ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ ఇన్ఫర్మేటికా క్లౌడ్ both data integration platforms developed by Informatica. సో ఈ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది అండ్ క్లౌడ్, ఇన్ఫర్మేటికా క్లౌడ్ అనేది ఏమిటవి? ఇవి డేటా ఇంటిగ్రేషన్ టూల్స్, ఓకే, ఆర్ ప్లాట్ఫామ్స్. ఓకే, వీటిని ఎవరు డెవలప్ చేశారంటే ఇన్ఫర్మేటికా కార్పొరేషన్, ఇన్ఫర్మేటికా కంపెనీ. ఓకే, ఇన్ఫర్మేటికా అనేది ఒక కంపెనీ నేమ్. సో ఈ కంపెనీ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ని అండ్ ఇన్ఫర్మేటికా క్లౌడ్ని ఇది డెవలప్ చేసింది. ఓకే, సో ఇవి రెండు ఏం చేస్తాయి? డేటా ఇంటిగ్రేట్ చేయటం. ఓకే, డేటాని ఇంటిగ్రేట్ మీన్స్ కలపటం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే డేటాని బి అనే డేటాని ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది, కలుపుతుంది. మీకు తెలుసు కదా, మనకు కావాల్సిన డేటాని తీసుకుంటుంది, మనం మాడిఫై చేయొచ్చు అండ్ డేటాని లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా మనం ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో అండ్ క్లౌడ్లో కూడా మనం చేయొచ్చు. దీనినే డేటా ఇంటిగ్రేషన్ అని పిలుస్తాం. ఓకే, మరి ఇన్ఫర్మేటికా క్లౌడ్ అండ్ డేటా ఈ డిఫరెంట్, ఈ టూ కేటగిరీస్ ఎందుకు అండ్ వాటి యొక్క ఫీచర్స్ ఏమిటి, డిఫరెన్స్ ఏమిటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంటర్వ్యూలో అడిగితే సో ఈ పాయింట్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫర్మేటికా డిప్లాయ్మెంట్ ఆన్ ప్రెమైసెస్. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది ఆన్ ప్రెమైసెస్. ఓకే, పవర్ సెంటర్ ఈజ్ ఎ ప్రైమరీలీ డిజైన్డ్ ఫర్ ఆన్ ప్రెమైసెస్ డిప్లాయ్మెంట్. సో ఇక్కడ మీకు టూ థింగ్స్, ఒకటి ఆన్ ప్రెమైసెస్ అని కనిపిస్తుంది, రెండోది క్లౌడ్. సో క్లౌడ్ అంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మీరు క్లౌడ్కి కనెక్ట్ చేయొచ్చు. సో వితౌట్ ఇంటర్నెట్ మనం ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ని రన్ చేయొచ్చు, అవునా? మీకు ఇక్కడ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, సో చూడండి, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది మనం ఓపెన్ చేయొచ్చు అండ్ మ్యాపింగ్స్ క్రియేట్ చేయొచ్చు, మనకు కావాల్సిన వర్క్ అనేది మనం చేయొచ్చు, ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా. ఓకే, బట్ ఇన్ఫర్మేటికా క్లౌడ్, ఐఐసిఎస్, మనం ఇంటర్నెట్ లేకుండా చేయగలమా? లేదు కదా. ఓకే, సో ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది ఆన్ ప్రెమైసెస్, దానికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీనికి ఏం కావాలి? రిక్వైర్మెంట్స్, ఇన్స్టలేషన్ ఆన్ ఫిజికల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ ఉంది. ఓకే, మన సిస్టంలో ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండానే మనం యూజ్ చేయొచ్చు.
సో ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఫస్ట్ పాయింట్ ఆన్ ప్రెమైసెస్. దీనికి ఏం కావాలి? ఇన్స్టలేషన్. ఫిజికల్లీ అంటే మనం చేస్తాం. ఓకే, ఇన్స్టలేషన్ అనేది మనం చేస్తాం. అండ్ డిప్లాయ్మెంట్ కూడా ఆన్ ప్రెమైసెస్గానే ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్. క్లౌడ్కి ఆపోజిట్ ఆన్ ప్రెమైస్. ఓకే, అర్థమైంది కదా? క్లౌడ్ అంటే క్లౌడే, క్లౌడ్కి ఆపోజిట్ ఏంటి? ఆన్ ప్రెమైస్. నౌ ఆన్ ప్రెమైసెస్ అంటే ఇన్ఫర్మేటికాలో పవర్ సెంటర్. దట్స్ ఇట్. అదే ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఈ డిప్లాయ్మెంట్ గురించి పవర్ సెంటర్ కోర్సులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూస్తే మీకు ఈ పాయింట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఆర్కిటెక్చర్. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఓకే, కన్సిస్ట్ ఆఫ్ రిపాజిటరీ సర్వర్, ఇంటిగ్రేషన్ సర్వర్, రిపాజిటరీ సర్వీస్. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో ఏమేమి ఉంటాయి? రిపాజిటరీ సర్వర్ ఉంటుంది, అండ్ సర్వీస్ ఉంటుంది, అండ్ ఇంటిగ్రేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. వాటితో పాటు క్లయింట్ టూల్స్ అవేంటి? డిజైనర్ ఉంటుంది, వర్క్ ఫ్లో మేనేజర్ ఉంటుంది, వర్క్ ఫ్లో మానిటర్ అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇన్ఫర్మేటికా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు క్లయింట్ టూల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఆర్కిటెక్చర్ అనేది. నెక్స్ట్, క్యాపబిలిటీస్. ఇదేం చేస్తుంది? ఈటీఎల్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, అండ్ లోడ్ చేస్తుంది. ఓకే, సో స్ట్రాంగ్ ఈటీఎల్ క్యాపబిలిటీస్ ఫర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్. ఎంత కాంప్లెక్స్గా ఉన్న డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇది హ్యాండిల్ చేయగలదు. ఓకే, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది ఆన్ ప్రెమైసెస్. సో ఇది ఏం చేస్తుంది? స్ట్రాంగ్ ఈటీఎల్ క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. ఇది ఏం చేస్తుంది? హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్. ఇది హ్యాండిల్ చేయగలదు ఎంత కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అయినా సరే. అండ్ సపోర్ట్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డేటా సోర్సెస్ అండ్ టార్గెట్స్ ఇంక్లూడింగ్ డేటాబేసెస్, ఫ్లాట్ ఫైల్స్ అండ్ మోర్. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ డేటా సోర్సెస్ అండ్ టార్గెట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, దానితో పాటు డేటాబేసెస్ అండ్ ఫ్లాట్ ఫైల్స్ అండ్ మోర్ ఎక్సెట్రా. సో ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది వైడ్ రేంజ్లో. అండ్ ఆల్సో ఎక్స్టెన్సివ్ సపోర్ట్ ఫర్ డేటా వేర్ హౌసింగ్ అండ్ లార్జ్ స్కేల్ డేటా ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో లార్జ్ స్కేల్లో అంటే చాలా పెద్దగా డేటా ఇంటిగ్రేషన్స్ అనేవి జరిగే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వాటికి ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఇది సపోర్ట్ చేస్తుంది కాంప్లెక్స్ డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ లార్జ్ స్కేల్ ఆఫ్ డేటా ఇంటిగ్రేషన్స్. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎప్పుడు ఉంటుందో సో ఆ టైంలో ఖచ్చితంగా ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది తీసుకుంటారు. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఒక ప్రాజెక్ట్ అనేది దేంట్లో చేయాలి, ఇన్ఫర్మేటికా పవర్ సెంటరా ఆర్ క్లౌడా అని డిసైడ్ చేయాల్సిన టైంలో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ అనలైజ్ చేసి సెలెక్ట్ చేస్తారు. పవర్ సెంటర్లో ఈ ప్రాజెక్ట్ చేయాలా లేకపోతే క్లౌడ్లో చేయాలా అనేసి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, కస్టమైజేషన్. హైలీ కస్టమైజబుల్ with complex workflows and mappings. Complex workflows, mappings, complex transformations, data integration ఇవన్నీ దీంట్లోకి వస్తున్నాయి. అండ్ ఆల్సో ఆఫర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ పుష్ డౌన్ ఆప్టిమైజేషన్, పార్టీషనింగ్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్. సో ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏముంటాయంటే అంటే చాలా ఉంటాయి. దాంతోపాటు పుష్ డౌన్ ఆప్టిమైజేషన్, పార్టీషనింగ్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో వీటి వల్ల పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఐఏసిఎస్ కోర్స్ పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్లో ఈ పార్టీషనింగ్, పుష్ డౌన్ ఆప్టిమైజేషన్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే,
నెక్స్ట్ మెయింటెనెన్స్ రిక్వైర్స్ ఇన్-హౌస్ రిసోర్సెస్ ఫర్ మెయింటెనెన్స్, అప్గ్రేడ్స్ అండ్ స్కేలింగ్. ఇన్-హౌస్ రిసోర్సెస్ అంటే ఆ కంపెనీకి సంబంధించింది. ఈ మెయింటెనెన్స్, అప్గ్రేడ్స్ అండ్ స్కేలింగ్ ఇవన్నీ ఆ కంపెనీ అనేది చూసుకుంటుంది. అండ్ హయ్యర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ డ్యూ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పర్సనల్ రిక్వైర్మెంట్స్. ఐఐసిఎస్తో కంపేర్ చేస్తే దీనికి కాస్ట్ అనేది హై లెవెల్లోనే ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పర్సనల్ రిక్వైర్మెంట్స్. కంపెనీ యొక్క పర్సనల్ రిక్వైర్మెంట్స్ అంటే మనకు కావాల్సిన విధంగా. సో ఇవన్నీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేస్తే కాస్ట్ అనేది హైగానే ఉంటుంది. అది ఎవరు చూసుకుంటారు? కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మరి ఇన్ఫర్మేటికా క్లౌడ్ చూసుకుంటే మెయింటెనెన్స్ మేనేజ్డ్ బై ద ఇన్ఫర్మేటికా. ఓకే, ఇన్ఫర్మేటికా మేనేజ్ చేసుకుంటుంది, రిడ్యూసింగ్ ద నీడ్ ఫర్ ఇన్-హౌస్ ఐటీ రిసోర్సెస్. సో ఇక్కడ ఇన్-హౌస్ ఐటీ రిసోర్సెస్కి మెయింటెనెన్స్ నీడ్ అనేది తక్కువ ఉంటుంది బికాస్ మేనేజ్డ్ బై ద ఇన్ఫర్మేటికా వాళ్ళు చూసుకుంటారు. బికాస్ కంపెనీ అనేది ఇన్ఫర్మేటికా వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది పే చేస్తారు. మనం యూజ్ చేసేది ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఐఏసిఎస్కి. బట్ మనం జాయిన్ అయిన ఐటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో ఇన్ఫర్మేటికా వాళ్ళకి అమౌంట్ అనేది పే చేసి లైసెన్స్డ్ వెర్షన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇన్ఫర్మేటికా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు ఐఏసిఎస్ అనేది. రెగ్యులర్ అప్డేట్స్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ హ్యాండిల్డ్ బై ద ఇన్ఫర్మేటికా. ఓకే, అర్థమైంది కదా? సో ఇది మెయింటెనెన్స్ గురించి. ఓకే, ఇన్ఫర్మేటికా క్లౌడ్. సో ఫస్ట్ పాయింట్ డిప్లాయ్మెంట్. ఇది ఎలా జరుగుతుందంటే క్లౌడ్ బేస్డ్. ఓకే, క్లౌడ్ అనేది క్లౌడ్ బేస్డ్. సో డెలివర్డ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, డెలివర్డ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అండ్ నో నీడ్ ఫర్ ఆన్ ప్రెమైజ్ హార్డ్వేర్. సో దీనికి ఆన్ ప్రెమైజ్ హార్డ్వేర్ అనేది అవసరం లేదు బికాజ్ మేనేజ్డ్ బై ఇన్ఫర్మేటికా ఆన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వెరీ సింపుల్, ఇది క్లౌడ్ బేస్డ్ కాబట్టి ఆన్ ప్రెమైజ్ హార్డ్వేర్ అనేది అవసరం లేదు. ఓకేనా? అండ్ ఆర్కిటెక్చర్ వెబ్ బేస్డ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇది ఇన్ఫర్మేటికా ఐఏసిఎస్ క్లౌడ్ కాబట్టి దీని యొక్క ఆర్కిటెక్చర్ అనేది వెబ్ బేస్డ్ ఆర్కిటెక్చర్గా ఉంటుంది అండ్ కన్సిస్ట్ ఆఫ్ వెబ్ బేస్డ్ టూల్స్. ఈ టూల్స్ కూడా వెబ్ బేస్డ్గా ఉంటుంది. అంటే ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది వెబ్ బేస్డ్ టూల్స్ కాదు. సో ఈ పవర్ సెంటర్ డిజైనర్ ఇది ఎక్కడుంది? వెబ్సైట్లో లేదు కదా, మనం ఇన్స్టాల్ చేసాం. సో వెబ్సైట్లో ఉండే టూల్స్ని వెబ్ బేస్డ్ టూల్స్ అంటాం. అవేమిటి? డిజైనర్, మానిటర్, ఓకే, అండ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటర్, సిఐఐ, క్లౌడ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ, ఈ టూల్స్ అన్నీ వెబ్ బేస్డ్. మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఇన్ఫర్మేటికా ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని మనం లాగిన్ అవుతే మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది ఆర్కిటెక్చర్. నెక్స్ట్ క్యాపబిలిటీస్. ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఫోకస్ ఆన్ క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్. సో ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుందంటే క్లౌడ్ బేస్డ్గా ఉంటుంది. ఓకే, సో మీరు క్లౌడ్ నుంచి మీరు డేటాని తీసుకోవచ్చు అండ్ దాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, క్లౌడ్ డేటాబేసెస్లోకి మీరు లోడ్ చేయొచ్చు. మీకు అర్థమైందా? ఆన్ ప్రెమైసెస్ నుంచి డేటాని తీసుకోవచ్చు, లేదనుకుంటే క్లౌడ్ డేటాబేసెస్ నుంచి మీరు డేటాని తీసుకోవచ్చు. అగైన్ ఆన్ ప్రెమైస్ డేటాబేస్లోకి మీరు డేటాని లోడ్ చేయొచ్చు, అదేవిధంగా క్లౌడ్ డేటాబేస్లోకి మీరు డేటాని లోడ్ చేయొచ్చు. సో ఇదంతా ఐఏసిఎస్ కంప్లీట్ కోర్స్లో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఓకే, సో ఐఏసిఎస్ అనేది క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ వేరియస్ క్లౌడ్ డేటా సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ది ఆన్ ప్రెమైసెస్ సిస్టమ్.
సో మనం ఒరాకిల్ ఉంది కదా, ఇది ఆన్ ప్రెమైసెస్. సో దీని నుంచి మనం సోర్సెస్ అనేవి తీసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్స్, ఫైల్స్, XML, JSON, సో వాటి నుంచి కూడా మనం సోర్సెస్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆఫర్స్ ప్రీ బిల్ట్ కనెక్టర్స్ ఫర్ పాపులర్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ స్నోఫ్లేక్, AWS, అజూర్. సో వీటిని కనెక్ట్ చేయడానికి మనకి ప్రీ బిల్డ్ కనెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ IaaS అనేది క్లౌడ్, ఇన్ఫర్మేటికా క్లౌడ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ కస్టమైజేషన్, యూజర్ ఫ్రెండ్లీ విత్ ఎ ఫోకస్ ఆన్ ఈజ్ ఆఫ్ యూజ్ అండ్ ర్యాపిడ్ డిప్లాయ్మెంట్. సో ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, సో మీరు పవర్ సెంటర్ నేర్చుకుని ఉంటే ఈ IaaS అనేది వెరీ వెరీ ఈజీ అండ్ ఇట్స్ సూటబుల్ ఫర్ లెస్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కంపేర్ టు పవర్ సెంటర్. సో లెస్ కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటే ఈ IaaS అనేది యూజ్ చేస్తారు. మీకు పవర్ సెంటర్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటే పవర్ సెంటర్ యూజ్ చేస్తారు. మరీ అంత ఎక్కువ కాంప్లెక్స్గా కాకుండా కొంచెం తక్కువ ఉంటే ఈ IaaS అనేది యూజ్ చేస్తారు. ఓకే, ప్రొవైడ్స్ టెంప్లెట్స్ అండ్ ప్రీ బిల్ట్ సొల్యూషన్స్ ఫర్ కామన్ ఇంటిగ్రేషన్ సినారియోస్. సో ఇక్కడ ప్రీ బిల్డ్ సొల్యూషన్స్ అండ్ టెంప్లెట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, IaaSలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్, మీరు కాన్సెప్ట్ తీసుకుంటే మనం పవర్ సెంటర్లో అయితే క్రియేట్ చేస్తాం, బట్ IaaSలో టెంప్లెట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని రిఫరెన్స్గా మనం యూజ్ చేసుకుంటాం. సో అవన్నీ IaaSలో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీకు అర్థమైందా? IaaS కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పారామీటర్స్ గురించి. ఆ సెషన్ మీరు చూస్తే ఈ పాయింట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మెయింటెనెన్స్ అనేది ఇన్ఫర్మేటికా కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఓకే, వాళ్ళు చూసుకుంటారు. అప్డేట్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఇన్ఫర్మేటికా కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఓకే, ఇంక ఫైనల్లీ సమ్మరీ, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ఈజ్ ఐడియల్ ఫర్ లార్జ్ enterprises with complex on-premises data integrations needs, required significant customization and maintenance. సో ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ తీసుకుంటే మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఇది ఎందుకు తీసుకుంటారంటే లార్జ్ ఎంటర్ప్రైజెస్ విత్ కాంప్లెక్స్ డేటా ఇంటిగ్రేషన్ నీడ్స్. ఓకే, ఆన్ ప్రెమైసెస్ డేటా ఇంటిగ్రేషన్ నీడ్స్. సో ఆన్ ప్రెమైసెస్ డేటా ఇంటిగ్రేషన్ మనం చేయాలనుకుంటే ఈ పవర్ సెంటర్ అనేది యూజ్ చేస్తారు. మరి క్లౌడ్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఆర్గనైజేషన్స్ లుకింగ్ ఫర్ ఏ క్లౌడ్ బేస్డ్ ఎప్పుడంటే ఈజీ టు యూజ్. ఓకే, ఈజీగా యూజ్ చేయడానికి స్కేలబుల్ డేటా ఇంటిగ్రేషన్ సొల్యూషన్. సో వీటితో ఈ పవర్ సెంటర్ అంటే లార్జ్ స్కేల్ కాంప్లెక్స్ డేటా ఇంటిగ్రేషన్, మరి అంత కాకుండా స్కేలబుల్ డేటా ఇంటిగ్రేషన్ ఉంటే అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మీద మనం చేయాలనుకుంటే, అంటే క్లౌడ్ డేటాబేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లేక్ ఉంది. సో వాటిని యూజ్ చేయాలనుకుంటే మనం ఈ IaaS అనేది యూజ్ చేస్తాం. ఆ స్నోఫ్లేక్ని, AWS, GCP వీటిని మనం పవర్ సెంటర్లో కనెక్ట్ చేయలేం, అవునా? సో వీటిని యూజ్ చేయాలంటే మీరు IaaS అనేది యూజ్ చేయాలి. సో ఇది డేటా ఇంటిగ్రేషన్. మనం ఆన్ ప్రిమైసెస్ డేటాబేస్ని కనెక్ట్ చేయొచ్చు, క్లౌడ్ డేటాబేస్ని కూడా మనం కనెక్ట్ చేయొచ్చు బై యూజింగ్ ఇన్ఫర్మేటికా IaaS, IDMC. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అండ్ IaaS కోర్సెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను, అవైలబుల్గా ఉన్నాయి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. యాప్ ఆర్ వెబ్సైట్ అనేది మీరు చెక్ చేయండి.
ఓకే, gpinstitute.in. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా 9849887305కి వాట్సాప్ చేయండి. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎవ్రీ కాన్సెప్ట్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెమోస్ ఉన్నాయి, చెక్ చేయండి. డౌట్ ఉంటే టెక్స్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం.